దేశవ్యాప్తంగా పెద్ద చర్చ రచ్చ జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూడా ఇదే రాగం అందుకున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటున్నారు జగన్. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెటే వాడుతున్నారన్నారు జగన్. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్ లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడాలని జగన్ అంటున్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి అంటున్నారు. ఈవీఎంల గురించి మొన్న ఇలాన్ మస్క్ చేసిన ట్వీట్ దుమ్ము రేపింది. ఆ తర్వాత మన దేశంలో విపక్ష పార్టీలు కూడా మస్క్ కి మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చని, అందుకే బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని రాహుల్ గాంధీ కూడా అన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా రచ్చ మొదలైన వేళ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే రాగాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెటే వాడాలని జగన్ అన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెటే వాడుతున్నారని జగన్ ఇందులో ప్రస్తావించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్ లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడాలని జగన్ కోరుతున్నారు. అయితే న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు జగన్. ఈవీఎంల గురించి ఇలాన్ మస్క్ చేసిన ట్వీట్ పై ఇప్పటికే భారత్ లో అనేక మంది రాజకీయ నేతలు స్పందిస్తూ ఉన్నారు. ఇక విపక్ష పార్టీలు కూడా ఇలాన్ మస్క్ కి మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చని, అందుకే బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి అగ్రనేతలు కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో పేపర్ బ్యాలెట్ కి జై కొట్టారు. అంటే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ రచ్చ మొదలైన వేళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే రాగం అందుకుంటున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని జగన్ అంటున్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడాలి అంటూ జగన్ పోస్ట్ చేశారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలంటున్నారు. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలి అంటున్నారు. అందుకే బ్యాలెటే ముద్దు, ఈవీఎం వద్దు అంటున్నారు జగన్. ఈవీఎంల గురించి మనం చూస్తున్నాం. కొద్ది రోజులుగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు అని ఆయన ట్వీట్ చేసిన తర్వాత దీనిపై మన దేశంలోనే రెండు వర్గాలుగా చీలిపోయారు చాలామంది. అటుగా మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. హసీనా, జగన్ ఇంకా ఏమంటున్నారు? దీనికి సంబంధించి వైసీపీ వర్గ నేతలు ఎవరైనా మాట్లాడారా? ఎందుకు ఇలాంటి పోస్ట్ చేశారు? ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత దేశంలో కొన్ని పరిణామాలు ఈవీఎం సంబంధించి తలెత్తుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. గతంలో అంటే ప్రజలు ఏదైతే తీర్పిస్తారో అది న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎలా ఇచ్చారో అలానే ఉండాలి. కానీ ఇక్కడ పాత పద్ధతి ఏదైతే బ్యాలెట్ పద్ధతి ఉందో అదే బెటర్ లాగా అనిపిస్తుంది. ఈవీఎంస్ వల్ల ట్యాంపరింగ్ అయ్యే ఛాన్సెస్ అంటే పార్టీ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జగన్ కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు. మరి ఈ అంశంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బెస్ట్ అని చెప్పి మాత్రం ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. రైట్ హసీనా, ఈ జగన్ ట్వీట్ ని మనం చూస్తున్నాం. ఈవీఎంలపై ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది, అది రచ్చగా మారింది. ఈ టైంలో ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి,
అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లే వాడాలి. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలి అంటూ జగన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.